ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కార్తీక మాసం ముగింపుకు వచ్చేసామండి. ముగింపు రోజున చేయవలసిన విధి విధానాలు కానీ, ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు కానీ ఏమన్నా ఉంటాయండి? ఎందుకంటే ఈ నెల రోజులు కూడా మనం తలస్నానం చేయటం, దీపం వెలిగించటం, తర్వాత పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజా విధానం పాటించటం, ఇవన్నీ అవలంబిస్తాం కదా. ముగింపుకు సంబంధించి ఏమైనా చెప్పడం జరిగిందా? ముగింపు అంటే కార్తీక అమావాస్య అవగానే మర్నాడు పొద్దునే పోలిపాడ్యం వస్తుంది, తెల్లవారి. అవును కదా. ఈ అమావాస్య ఘడియలు వెళ్ళి పాడ్యమి రాగానే పోలిపాడ్యమి పూజా విధానం జరుపుకుంటాం. పోలిపాడ్యం చేస్తారు, చెయ్యరు, ఆ పూజ చేసుకుంటారో చేయరు, దానికి నీళ్లలో దీపాలు విడిచిపెట్టడమే విధానంగా కనపడుతుంది. మామూలుగా జయ, పౌర్ణమి దాకా ఒక ఉద్రేకం ఉంటుంది అందరికీ. పురాణ శ్రవణం కానీ, దీపారాధన కానీ, స్నానాలు కానీ, ఉపవాసాలు కానీ, పౌర్ణమి దాటాక ఈ పూనకం హుమస్సు దిగిపోతాయి. మీరు కావాలంటే అసలు ఇది ప్రూవెన్ సబ్జెక్టు. ఎందుకంటే పురాణం మొదటి వారాల్లో 2-3 లక్షల వ్యూవర్షిప్ ఉంటుంది. అవును. చివరికి వచ్చేసరికి 40,000 ఉంటాయి, 50,000 అంతే. తప్ప పౌర్ణమి తర్వాతే పౌర్ణమి నోవులు ఉంటాయి కదా, పునర్నోవులు అయ్యాక తగ్గిపోతారు. ఎప్పుడు కూడా ఒక మాస నియమం ఉన్నప్పుడు చివరి దాకా కొన్నిటినైనా తీసుకెళ్ళాలి. ఈ కొన్నిట్లలో జనరల్గా అందరూ తీసుకెళ్ళేది స్నానం, వాకిట్లో లేదా తులసమ్మ దగ్గర దీపాలు పెడతారు. దేవాలయాలకి వెళ్ళాలన్న నియమం పెట్టుకున్న వాళ్ళు దేవాలయాలకి వెళ్తారు చివరి రోజు దాకా. తర్వాత ఇంకేం చేస్తాం, పురాణ శ్రవణం. ఈ 40,000 50,000 వ్యూస్ ఉన్నాయి చూడు, వీళ్ళు నియమవంతులు అనమాట, మానకూడదు అని చివరి దాకా ఉండేవాళ్ళు. ఈ చివరి రోజున అమావాస్య రోజున సాధారణంగా ఏం చేయాలి, ఏం చేస్తామని అందరికీ ప్రశ్నలే ఉంటాయి. కొత్తగా ఏం చేయొద్దు. మీరు మొదటి రోజున ఎట్లా శ్రద్ధగా చేశారో అమావాస్య నాడు అదే శ్రద్ధతో చేయండి. అదే శ్రద్ధతో తెల్లవారుజామునే లేచి స్నానం, సూర్యోదయం అవకుండానే వాకిట్లో దీపం పెట్టేయండి, ఇంట్లో దీపం పెట్టుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండి, ఇప్పుడు ఈ నెలలో 15 రోజుల దాకా ఉండి తర్వాత కొంచెం ముందు వెనక అయ్యి 2 సోమవారాలు ఉండి మిగిలిన సోమవారాలు మానేసి చేసిన బాపతు జనం కొంతమంది ఉంటారు కదా. అందరూ చివరి రోజున చేస్తే, మీరు మొదటి రోజున చివరి రోజున చేస్తే మధ్యలో కాస్త అటు ఇటు అయినా మాస నియమం పాటించినట్లుగా అవుతుందని ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చివరి పరిసమాప్తి చివరిది సరిగ్గా అవుతుందన్నమాట, సజావుగా అవుతుంది. తర్వాత మనకు కూడా ఒక భక్తి, శ్రద్ధ, ఒక తాత్పర్యము ఏవో ఉంటాయి. ఈ రోజున పురాణం వినండి. ఇంతకుముందు మీరు దానాలు ధర్మాలు చేస్తుంటారు, భోజనం పెట్టుంటారు ఎవరికైనా, తర్వాత ఎవరికైనా మోయిన్ ఇచ్చుంటారు, అదే ఏమన్నా స్వయం పాకం ఇస్తాము ఇచ్చుంటారు, ఏ బట్టలో దానం చేస్తుంటారు. అమావాస్య నాడు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎవరికైనా ఒక వస్త్రదానం చేయండి, అవకాశం ఉంటే స్వయం పాకం ఇవ్వండి, ఎవరినైనా భోజనానికి పిలవండి. దీనివల్ల ఏంటంటే ఈ మాస అంతంలో కూడా ఇంత శ్రద్ధగాను చేయటం వల్ల ఫలితం బాగుంటుంది. ఓకే. అమావాస్య నాడు చేయటం వల్ల ఇంకా పెరుగుతుంది. ఈ రోజున దేవాలయ దర్శనం తప్పకుండా చేయండి. మీకు ఇప్పటిదాకా ఊరికే దీపం పెట్టి దండం పెట్టుకొచ్చేస్తారు కదా, అర్చన చేయించుకోండి అవకాశం లభిస్తే, అక్కడ జనం ఎక్కువ లేకపోతే. దేవాలయంలో దీపం పెట్టండి, దేవాలయ దర్శనం చేయండి, కార్తీక పురాణ శ్రవణం కంపల్సరీగా చేయండి. చివరిది మొత్తం చేస్తే మర్నాడు పోలిపాడ్యంకి పూజ ఎలాగూ చేసుకుంటాం. పొద్దున్నే ఏం చేస్తాం, నీళ్ళల్లో దీపాలు విడిచిపెడతాం. ప్రవహించే నీళ్లు లేకపోతే మన ఇంట్లోనే గంగాళంలో వదిలిపెట్టుకుంటాం. గమేళాలో నీళ్ళు పోయటం, అందులో అరటి తొప్పల్లో దీపం పెట్టి విడిచిపెట్టడం. తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ వచ్చాక మళ్ళీ ధనుర్మాసం వచ్చేస్తుంది, 15 రోజుల్లో వస్తుంది కదా. ఎప్పుడు కూడా ధనుర్మాసపు చివరి రోజు శ్రద్ధగా చేస్తాం. గోదా కళ్యాణము, అండాల కళ్యాణం చేస్తాం కదా. అలాగే ఈ కార్తీక మాసపు చివరి రోజులు శ్రద్ధగా చేయండి. ఆఖరి ఈ పౌర్ణమికి ముందు రోజున, ఒక రోజు ముందు, ఇది ముందే వింటాం కదా, వింటున్నారు కదా మీరు. ఈ ముందు ఈ ప్రదోషకాల అర్చన ఇవి చేస్తారు. మన మాస శివరాత్రి అర్చన తప్పకుండా చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకోండి అమావాస్య నాడు కానీ మాస శివరాత్రి కానీ ఒకరోజు ముందు. చివరి రోజుల్లో మీరు ఈ శ్రద్ధ వహిస్తే చివరి 2-3 రోజులు చేయగలిగారా మహత్తరం. ఒట్టిగా ఈ మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించుకున్నామండి, అమావాస్య నాడు దేవాలయానికి వెళ్దాం, పురాణం వింటామన్నా కూడా మంచిదే. మానేకుండా పాటించండి. ఒక్కొక్కళ్ళు మొదటి రోజే చేస్తారు, కార్తీక మాసం మొదటి రోజు అని, మిగిలినవి ఎప్పుడు చేయలే. మీరు చివరి రోజు చేయండి, బాగుంటుంది. ఎంత పాజిటివ్ వైబ్ వస్తుందో ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు. శ్రద్ధ. ఇప్పుడు ఇన్ని లిస్టు చెప్పాంగా, స్నానము, దీపము, దానము, ఇవన్నీ చేయలేరు. దేవాలయ దర్శనము, అభిషేకము, అర్చన కాలేదు. స్నానం చేయండి, పురాణం వినండి, 2
కనీసం ఉపవాసం చేయగలిగారా? మహత్తరంగా ఉంది. లేదు, ఉపవాసం చేయలేరు. ఎవరికైనా భోజనం పెట్టండి, ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలవండి, చక్కగా ఓ 10 రూపాయలు, ఓ 100 రూపాయలు ఎవరికైనా భోజనం చేయటానికి ఇవ్వండి, అది కూడా మంచిదే. ఇలా ఈ నెల రోజుల పుణ్యప్రదమైన కార్తీక మాసాన్ని చివరి రోజును కూడా సుసంపన్నం చేసుకోండి. ఏ రోజు చేయలా మీరు, చివరి రోజైనా చేయండి. అన్నీ మానేసి అమావాస్య నాడు చేయమంటారా అంటే చేయొచ్చు, అమావాస్య నాడు కూడా. అన్నీ మానేసినా అమావాస్య నాడైనా ఇదైనా మంచిదే. ప్రతిరోజు ఇంపార్టెంటే కార్తీక మాసంలో. ఆఖరి రోజునైనా 4 బిల్వదళాలు తెసేసి పరమేశ్వరుని మీద వేసి, ఓ చెంబెట్టి నీళ్ళు పోసి, ఓ దండం పెట్టుకుని, ఓ గుడికి వెళ్ళి ఒక దీపం పెట్టి, ఎవరికైనా కొంచెం దానం చేసి, ఏం చేసినా ఒక్కరోజు కూడా ఫలితాన్ని ఇస్తుందని పురాణం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఆఖరి రోజైనా మానకుండా చేసుకోండి. ఏదైనా మంత్రం చెప్తారా రమ్మగారు? ఓం నమ శివాయ అంతే, అసలు పంచాక్షరి ఏమీ రెండోది లేదు. కార్తీక దామోదర ప్రీత్యర్థం పంచాక్షరి మంత్ర జపం అహం కరిష్యే. అంతే, కార్తీక దామోదరుడి కోసం నమ శివాయ చెప్పుకుంటాం, అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చమ్మా, దీనికి పెద్ద అదేదో కావాలని లేదు, సులువే ఇది. నువ్వు అవేమిటో కాంప్లికేటెడ్గా చేసుకుంటూ చేసుకో, నీ కాంప్లికేషన్ చిక్కుముళ్ళల్లో నువ్వు పడతావు. అంతే, ఏమీ లేదు అక్కర్లేదని చెప్తోంది ఆ పురాణం. ఏ అంత కష్టపడదు, రోజునైనా వదలకుండా చెయ్యండి. అంతే. సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే.